మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందడానికి ఏకాదశి తిథిని శుభప్రదంగా పరిగణిస్తూ ఉంటారు. పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశిని అజయ ఏకాదశి అంటారు. ఇక ఆ రోజున ఉపవాస దీక్ష చేయడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి పొంది మోక్ష సిద్ధి పొందుతారని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని పండితులు చెప్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం ఆగస్టు 18న సాయంత్రం 5:22 నుంచి ఈ తిథి ప్రారంభమవుతుంది. అలాగే మరుసటి రోజు ఆగస్టు 19న మధ్యాహ్నం 3:32 వరకు తిథి ఉంటుంది. అందుకే ఆగస్టు 19న అజయ్ ఏకాదశి ఉపవాసాన్ని పాటిస్తారు. ఇక ఈ ఉపవాసం ఎప్పుడు విరమించాలంటే ద్వాదశి తిథి నాడు ఏకాదశి ఉపవాసాన్ని విరమిస్తూ ఉంటారు. అందుకే ఆగస్టు 20న ఉదయం 5:53 నుంచి ఉదయం 8:29 వరకు అజయ్ ఏకాదశి ఉపవాసం విరమించడానికి శుభ సమయంగా పరిగణిస్తారు. ఇక ఈ సమయంలో ఎప్పుడైనా ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇక ఆ రోజున లక్ష్మీనారాయణుల్ని పూజించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందట. అలాగే మరణానంతరం వైకుంఠాన్ని పొందుతారని నమ్ముతారు. అయితే అజయ్ ఏకాదశి పూజ సమయంలో వ్రత కథను తప్పనిసరిగా పఠించాలి, లేదంటే ఆ వ్యక్తికి శుభ ఫలితాలు లభించవట. పూజ చేసిన అనంతరం లక్ష్మీనారాయణ ఆలయానికి లేదా పేద ప్రజలకు ఆహారం కానీ, డబ్బు కానీ, వస్త్రాలను కానీ దానం చేయాలి. వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని, ధనలాభాలు పొందే అవకాశం ఉందని కూడా పండితులు చెప్తున్నారు.